భావిక వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లనే వీడియో ఎట్లుందో కామెంట్లో పెట్టండి. ఇంకా కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది కదా, హైప్ కొట్టుండి. మరి మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 93కి వచ్చేసాము. థ్యాంక్ యూ దోస్తులు. ఈవినింగ్ 7కి వచ్చే ఇల్లరికపు ఆడబిడ్డ వీడియోని కూడా చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఏంటి బేబీ ఇట్లా చేస్తున్నావు? వచ్చినప్పటి నుంచి ఏడుస్తున్నావు. నువ్వు ముందు దూరం జరుగు. కాదు బేబీ. నిన్ను దూరం జరగమని చెప్పానా? కాదు బేబీ, వినాయకుని దగ్గరికి నేను రానన్నా తీసుకుపోయినావు. సరే అని వచ్చిన, అడికి పోయి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఏడుస్తూనే ఉన్నావు. అందుకే నేను రానని చెప్పిన. వద్దు వద్దు అంటే వినలేవు. పోదాం పోదాం అన్నావు. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? వచ్చినా కదా, పాట కూడా వాడినా. ఏం పాట వాడినవరా వేస్ట్ ఫెలో? అంటే అంతాక్షరి కదా, ఏ లెటర్ వస్తే ఆ లెటర్ మీద వాడినా. అంతాక్షరాన్ని ఎవడు చెప్పిండ్రా? నీకు ఇష్టమున్న పాట వాడినవు. కాదు బేబీ, నాకు అసలు పాటలే రావు. అది ఒక్కటే ఒక పాట గుర్తుకొచ్చింది, అదే వాడినా. కాదు, నువ్వు కావాలనే పాట వాడినవు. అసలు ఆ పాట నేను వాడాలి. అద్దురా పెళ్ళి అద్దురా అని. నిన్ను అనవసరంగా వేసుకున్న పెళ్ళి ఆ ఫీలింగ్స్ అని నీ పాటలో పెట్టి వాడతావా? ఇప్పుడు ఏంది, పాట వాడినందుకు ఏడుస్తున్నావు బేబీ? పాట కాదురా వేస్ట్ ఫెలో. మరి ఎందుకు బేబీ ఏడుస్తున్నావు? మళ్ళా పోదామా ఎప్పు వినాయకుని దగ్గరికి? ఇంకో పాట పాడతా, మంచి పాట, నీకు ఇష్టమైన పాట పాడతా. నువ్వు ఏ పాట పాడమంటావో చెప్పు, ముందే రాసుకొని వచ్చి ఆడ పాట పాడతా. ఇప్పుడు నువ్వు పోదామన్నా అక్కడ వినాయకుడు లేడురా వేస్ట్ ఫెలో. నిమజ్జనం అయిపోయింది. అయ్యో అవును కదా, మరి ఎట్లా? మళ్ళొచ్చే సంవత్సరం నువ్వు వాడమన్న పాట పాడుతుంది. ఇప్పుడే నాకు రాసి ఇయ్యు, నేర్చుకుంటా. నిన్ను సంపి పాట దొబ్బుతా. అయ్యో బేబీ, అట్లా చంపేస్తే మళ్ళీ వచ్చే వినాయక చవితికి పాట ఎట్లా పాడాలి? అరే నేను అది కేడుస్తున్నా, నువ్వు జోకులు వేయకురా. మరి ఏం చేయాలి బేబీ? నేను కూడా ఏడవన్నా? నువ్వు అసలు ఏడ్చినట్టు లేరా వేస్ట్ ఫెలో. నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటావు బేబీ నువ్వు. వినాయకుని దగ్గరికి అచ్చుడు ఇష్టం లేకున్నా నీకోసం వచ్చిన. పాటలు పాడుడు ఇష్టం లేకున్నా నీకోసం పాడిన. అయినా నన్ను తిడుతున్నావు. జుట్టు ముక్కులకు పోతుంది. మను వేడు బాబు. నవ్వు ఒకసారి. నువ్వు చేసిన పనికి నేను ఇంకా నవ్వుతా. ఎందుకు బేబీ అట్లా అంటావు? జుట్టుకు నూనె పెట్టన్నా? అవసరం లేదు, దూరం ఉండు. ఏం వంట ఏమంటావు ఇవాళ? వినాయకుడి దగ్గర పులిహోర సూపర్ ఉండే నిన్న. సేమ్ అట్లానే కావాలి నాకు, అదే టేస్ట్ ఉండాలి. ఆ పులిహోర అనసూయ వేసింది, దీనికి అదే నచ్చిందా? ఏం ఆలోచిస్తున్నావు మురళి? నీ మొదటి పెళ్ళం గురించే కదా ఆలోచించేది? కాదు కాదు, పులిహోర ఎట్లా కలుపుడా అని ఆలోచిస్తున్నా. అంతే, పులిహోర తింటే మన కోపం పోతుంది. పులిహోర తింటే కోపం పోతుందని ఎవడు చెప్పిండ్రా వేస్ట్ ఫెలో? నిన్న చూడు, నా ఫ్రెండ్, ఒక్కగానొక్క ఫ్రెండ్. ఎవరే నీ ఫ్రెండ్? ఎన్నిసార్లు చెప్పాలరా? ఈ ఊర్లో ఉన్నది ఒకటే ఒక ఫ్రెండ్, అనసూయ. మళ్ళీ దాన్ని చూడమంటవింది? దాన్ని చూడలేకనే కదా నేను చేసుకున్నది. చూసిన మంచిగా ఉన్నది గుండ్రగా. అది ఎట్లున్నదో చూడమంటలే నేను. మరి ఏం చూడమంటున్నావు? వాళ్ళ ఫ్యామిలీని చూడు ఎట్లున్నదో. వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా చూడనే? నాకేం తెలుసు? అందుకే పరిచయం చేస్తారా వేస్ట్ ఫెలో? రమ్మంటే రావు. నేను ఎట్లా వేసి రేపు వాళ్ళ ఇంటికి తీసుకుపోతా. నిన్ను వాళ్ళకి పరిచయం చేసి తీరుతా అంతే. వాళ్ళ ఫ్యామిలీకి నన్ను పరిచయం చేసుడేంది? నేను రాను. నువ్వు వస్తున్నావు అంతే. నీకు వాళ్ళు ఎంత పెద్ద ఫ్యామిలీయో పరిచయం చేపిస్తా చూపించి. రీసెంట్ గా అనసూయ వల్ల వదిన కూడా వచ్చింది. నాకు వదిన లేదు, చెల్లె లేదు, అక్క లేదు, కోడలు లేరు, కొడుకు లేరు, ఎవ్వరు లేరు. నేనున్నా కదా బేబీ. ముష్టి మొహమోడివి ఒక్కడివే ఉన్నావు. ఇది తూచు తూచు. తూచు లేదు, బూచు లేదు. నేను నిన్ను రేపు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. వాళ్ళందరినీ నీకు పరిచయం చేపిస్తే అప్పుడైనా నీకు సిగ్గొస్తుంది.
వాళ్ళని పరిచయం చేపిస్తే నాకు సిగ్గు ఎందుకు వస్తుంది? ఇగో నేను ఆల్రెడీ వినాయకుని దగ్గరికి వస్తా అని మాట ఇచ్చినా వచ్చేసిన, అయిపోయింది. ఇక మళ్ళా నాకు చెప్పద్దు. నువ్వేమన్నా చెయ్యి, నేను తీసుకెళ్తానంతే. అనసూయ ముందటికి రాకుండా నువ్వు మాయమైపోయావో మళ్ళీ ఏం చేస్తావు? దాన్ని ఇక్కడికి తీసుకొస్తా. మొత్తం అనసూయ ఫ్యామిలీని ఇక్కడికి ఇన్వైట్ చేస్తా. అప్పుడు నువ్వు వంటలు చేయలేక చేస్తావు. వాళ్ళందరికీ వంట చేసి పెట్టే భాగ్యం కూడా నాకేనా? అంతే, ఇది ఫిక్స్. నువ్వు రమ్మనంగానే వాళ్ళందరూ వస్తారా ఒప్పుకుంటా? చూస్తావుగా నువ్వే, వస్తారు. ఎందుకు రారు? సరే మరి, నేను త్వరలో మా ఇంటికి తీసుకుపోతా అనుకున్నా నిన్ను. ఇక నువ్వు వాళ్ళందరినీ తీసుకొస్తా అంటున్నావు కదా, ఇక మా ఇంటికి తీసుకుపోని, ఇక అది క్యాన్సిల్. ఏంటి మురళి, నిజం చెప్పు, నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నావా? అవునుగా. ఇప్పుడు వీళ్ళని ఇన్వైట్ చేస్తే నువ్వు మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళవా? అంతేగా అంతేగా. అయితే ఇన్వైట్ చేయను. ఎప్పుడు తీసుకెళ్తావు నన్ను? వస్తుంది, త్వరలోనే దగ్గరకు వస్తుంది టైము. అయినా నిన్ను నేనెందుకు నమ్మాలి? నమ్మాలిగా. ఇప్పటికి చాలా సార్లు చెప్పావు, ఇప్పుడు తీసుకెళ్తావని ఏంటి గ్యారెంటీ? నువ్వే చూస్తావుగా. అసలు ఇది చెప్పు, అసలు వాళ్ళు ఎక్కడుంటారు? మీ వైఫ్కి ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఏం చేస్తారు? పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? అసలు ఏంటి? అసలు నువ్వు నాకు ఏం చెప్పవు? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మా అమ్మ నాన్న లేరుగా, ఎప్పుడో చచ్చిపోయారు. అవునా, మరి మీ వైఫ్ ఏం చేస్తుంది? తినుకుంటా వంటది. ఆడవాళ్ళ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా? నువ్వు అడిగావు, నేను చెప్పాను. మరి మీ పిల్లలు ఎంతమంది నీకు? 2 కొడుకులు, 1 కూతురు. 3 పిల్లలా నీకు? మన కొడుకుతో పాటు 4? కాదు, మన కొడుకుతో పాటే 3. 2 కొడుకులు, 1 కూతురు. చెప్పిన సోదే చెప్తావు. తొందరగా పోయి పులిహోర కలుపు, నాకు ఆకలి అవుతుంది. ఓకే బేబీ, నా చిట్టి బేబీ, నా బంగారు బేబీ, నా బుజ్జి బేబీ, నా చిట్టి బేబీ, నా పులిహోర బేబీ. అక్క నమస్కారం. అక్క మంచిగున్నారా? నమస్తే నమస్తే. అంత మంచిదేనా? ఇప్పుడా బిడ్డను చూడ్డానికి వచ్చుడు? అయ్యో అక్క, ఇగో నేను ఊరికి పోయినా, ఇక్కడ లేకుండే. ఏడికి పోయినావు? పెద్దత్త మనవరాలు పుష్యవతి అయింది, ఇక కూర్చుండే పెట్టడానికి పోతిమి. ఇక తెలివంగానే వెంటనే రావచ్చు, కానీ ఇక అటు ముట్టుడు ఇటు ముట్టుడు ఎందుకని రాలే అక్క. ఇక ఆ పిల్లకు పెద్దోళ్ళు ఎవ్వరు లేరు అటు దిక్కు. ఇక నన్ను ఉండు ఉండు పెద్దమ్మ అని బాగా బతిమలాడితే ఉన్నాయంత. దా కూసో. ఎప్పుడు వచ్చినావు అక్క బొంబాయికి వెళ్ళి? నేను మొన్ననే వచ్చిన. ఇగో నీ బిడ్డ ఏబట్టి ఇన్నే ఉండుడైంది. వచ్చినాక 2 రోజులు ఉండిపోతేంది అక్క, మళ్ళీ రానే రావు నువ్వు. మరి రాని ఊకే యాద్ చేస్తుంది నిన్ను. కూసో అమ్మా. అమ్మో, అదినా మేడున్నది, వదినమ్మతో మాట్లాడందే కూర్చుంటే ఊకుంటుందా? అది లోపల ఏం చేస్తుందో. ఒకసారి పోయి వాళ్ళకరిచ్చేస్తా. బిడ్డ కోసం వచ్చి ఫస్ట్ బిడ్డను మాట్లాడియాకనే అందరినీ మాట్లాడియాలి కదా. అబ్బా అక్క, బిడ్డ మీద ఎంత పానం కొట్టుకున్నా ఇయ్యాల సానోళ్ళతోటి మంచిగా ఉంటేనే నా బిడ్డను మంచిగా ఉంటుంది. వాళ్ళని మాట్లాడియకుండా ఉరికిపోయి బిడ్డ అని పట్టుకుంటే ఇంకేమన్నా ఉన్నదా అక్క? ఆగమ్మా. ఏమైంది అక్క? నువ్వు ఇట్రా, నేను దాన్ని పిలుస్తా. అయ్యో ఎందుకు అక్క, నేను పోయి మాట్లాడిస్తా. అద్దద్దు, అది వంట రూమ్లో ఉన్నది. అది చేసేది నీకు తలగబెడుతుంది. ఇన్నే ఉండు. అయ్యో, అదినే చెప్తాందా? మరి రానికి ఏమైంది? రానికి ఈ టైంలో కూడా రెస్ట్ ఇచ్చుడు అద్దా? అయ్యో ఏమవుతుంది అక్క, అటు ఇటు తిరుక్కుంటా 4 పనులు చేసుకుంటేనే కాలు చేతులు మంచిగా ఉంటాయి. పుట్టబోయేటోళ్ళు కూడా మంచిగా పుడతారు, మంచిగా కాన్పు కూడా నార్మల్ అవుతుంది. నువ్వు చెప్పేది కరెక్టే కానీ దానికి బెడ్ రెస్ట్ ఇచ్చిండ్రు కదా. ఎవరికక్క బెడ్ రెస్ట్ ఎవరికి ఇచ్చిండ్రు? అయ్యో టెన్షన్ వాడకు, నీకు చెప్పలేదా రాని? చెప్పలేదక్క. బిడ్డకి ఏమైంది? ఏం కాలే కానీ ఇగో కొందరికి గట్లనే 1 నెల బెడ్ రెస్ట్ ఇస్తే సెట్ అవుతుంది. 1 రోజులు బెడ్ రెస్టా? అయ్యో బిడ్డ. అన్నీ నార్మలే ఉన్నాయి, మంచిగా ఉందని చెప్పిండ్రు కానీ కొంచెం వీక్నెస్ ఉన్నదట. 1 నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పిండ్రు. అవ్వో, గట్ల డాక్టర్లు చెప్పినాక అయినాలే, మళ్ళీ ఆయన తాపోతుంది. నా పిసపాడుగాను నేను దాన్ని తోలుకొని పోదామని అత్తి. మెల్లగా కారు మాట్లాడుకొని పోవాలి. ఇక బస్సుల గిస్సులో పోరాదు, ఎత్తెత్తాడు. కార్లో మెల్లగా తోలుకపోవాలి. అద్దద్దు, కార్ అద్దు ఏమద్దు. అయ్యో ఏందక్క? కార్లో తీసుకుపోవడద్దు ఏమద్దు, దాన్ని ఇక్కడనే ఉంచాలి. బెడ్ రెస్ట్ కాబట్టి 1 నెల రోజులు ఇన్నే ఉంటుంది. అది నువ్వు 4 రోజులకోసారి వచ్చి చూసిపో. అబ్బో, 4 రోజులకోసారి వచ్చి చూసిపోతే ఏమనుకుంటారవ్వా?
వదినమ్మా తిట్టిపోతుంది నన్ను. ఊకే ఇన్నే వలగబడతావా, ఇన్నే తినడానికి వచ్చినవా అంటదిగా. అంటే ఏంది అనని భయపడతావా దానికి? నేనున్నా కదా. అయ్యో బిడ్డకి ఇంత గోసొచ్చేనా? కాదక్క, ఆడుంటే నేను ఆ ఓటి ఓటి వేసి పెట్టుడు చేస్తా, మంచం కాడికి తెచ్చిస్తా. గీడుంటే ఎట్లక్క? అందుకే మరి నేను ఒక రోజు వచ్చి రాజును రాణిని చూసిపోదామని వచ్చిన. ఇక నీ పిల్ల పని పెట్టిందని నెల రోజులు ఈయనే ఉంటా అనుకుంటాను. ఇక రాణిని చూసుకొని నెల రోజులు ఇక నీ ఇంట్లో దించేసిపోతా. అబ్బా అక్క, నీకు దండం పెట్టాలి. ఆ బిడ్డ కోసం గీన్నే ఉన్నవా అక్క? సచ్చిని కడుపులో ఉడతా. ఏ లేవు లేవు. నీ రుణము ఎట్లా తీర్చుకోవాలక్క? నా బిడ్డ కోసం గింత పని చేయబడితివి. నీకేనా బిడ్డ? అది నాకు కూడా బిడ్డనే. రాజుగాడు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా నీకు. ఇక నీ వేసుకున్నది కదా ఇది. దీన్ని కూడా అంతే ప్రేమగా చూసుకుంటా నేను. నీకెందుకు, నువ్వు టెన్షన్ పెట్టుకోకు బిడ్డ మీద. మంచి సంతోషకరమైన వార్త. అట్లా ఏడుపు ముఖం పెట్టుకోకు. అది రాని చూస్తే ఫీల్ అవుతుంది. సంతోషంగా ఉంచాలి దాన్ని. నీ కడుపు చల్లగా ఉండక్క. ఏడున్నదక్క రాని? ఏం చెప్తాంది? దాన్ని అందులోనే వండుకోమని చెప్పిన. వస్తుంది ఇక మెల్లగా లేచి అచ్చిడ కూర్చుంటుంది కొంతసేపు. దాన్ని పిలుస్తాగు. ఏ బద్మాషి, బద్మాషిదానా. ఓ అచ్చే అచ్చే, అత్తన్న అత్తన్న. వస్తాంది. కూసో అమ్మ, నువ్వు కూసో. ఏ వదినమ్మ రానక్క, మళ్ళా కోపడుతుంది. ఎన్ని రోజులు భయపడతారో ఏమో గిట్లా. నువ్వు గంతే, నీ బిడ్డ గంతే. పిల్లను గట్ల పెంచినవేంది? ధైర్యంగా ఉండాలి. మనసు మస్తు మంచిది కానీ ఇక గట్లుంటే నడవది ఇవాళ రేపు. ఏం చేసుడక్క, చిన్నప్పటి నుంచి గట్లనే అమాయకురాలు. దాని దోస్తు గా సరిత ఇయ్యంగా ఇంత ఇంత నెట్టుకొత్తాంది. సరిత నీకు కూడా తెలుసా? అయ్యో మా ఊరే అమ్మ ఆమెది. చిన్నప్పటి నుంచి ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇక ఆమె ఉన్నదన్న ధైర్యంతో నేను ధైర్యంగా ఉంటానా. ఈయనే ఉంటుంది పక్క పొంట ఇల్లు. మంచిగానే సెట్ చేసినావు కదా బిడ్డను. అత్తగారోళ్ళు ఎసంటోళ్ళు తెలుసుకున్నాడు కాదు కానీ బిడ్డకు ధైర్యం చెప్పేటోళ్ళు ఉన్నారా లేదా అని చూసుకున్నావు మంచిగానే. ఇక ఏం చేసుడక్క మరి, మేమంటే ఇక పేదోళ్ళం. ఇక మంచి కుటుంబంలో పడితే బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుందని చూసిన. అత్తగారోళ్ళేమో కానీ నీ అల్లుడైతే బంగారం. ఆడు నా బంగారు కొండ. అవునక్కని బాంచను మంచోడు అల్లుడు. ఈ పెంపకం తల్లి ఎట్లుంటాడిగా? ఇక పెంపకం అని కాదు కానీ చిన్నప్పటి నుంచి అంది బాగా ప్రేమ గుణం. ప్రాణం ఇడుచుకుంటాడు ఎవరికన్నా. మనసు వెన్న పూస. ఎవరు మంచిగా మాట్లాడితే కథం కరిగిపోతాడు. మళ్ళా ఎవరన్నా చిన్న మాట అన్నా మస్తు ఫీల్ అవుతాడు. అదినే పప్పుసార్ల బెల్లం ఏమంటావా? ఎయ్యయ్యు, చిన్న ముక్కెయ్యు. ఏమన్నా కదా అని తట్టెడు వారేయకు. సాంబార్ కాదు ఇక పాయసం అవుతుంది. సరే సరే, నేనింత ముక్క నోట్లేసుకుంటా, ఇంత ముక్కేస్తా. ఇంగిలి వారేయకు. ఏ ఎంగిల్ ఎందుకు ఎత్తాది? నీకు స్పెషల్గా ఎత్తా. సరేగా నేను రమ్మని ఎంతసేపు అయిందే? ఏం చేస్తానవు ఇంకా? అత్తానా నీ వస్తానప్ప అడగాను. ఎంతసేపా? నడు. అదే ఏంటి చెప్పు. ఆగు. నమస్కారం వదినమ్మ. ఈమెన్లకి వెళ్ళింది ఇప్పటిది ఇప్పుడే. మంచిగా ఉన్నారా వదినమ్మ? మంచిదే లే. కూసోమనే బద్మాషి. కూసుంటది కానీ ఏంటి సంగతి? ఏమో చెప్పక చేయకెళ్ళినావు. అయ్యో వదినమ్మ, బిడ్డ నీళ్ళు పోసుకున్నారట కదా, గందుకే అత్తి. అంచనా వచ్చినావు కానీ అత్తానా పోతానా అని చెప్పులు లేదు చేసులు లేదు, సడన్ ఊడిపడతావా? ఓ బద్మాషిదానా, కూసోబెట్టి వచ్చిన వాళ్ళను నిలబెట్టి ఏం మాట్లాడుతున్నావు? నీకోసం అగో ఎంత కూసోమన్నా కూసోలేదు. కూసోనట కూసో. కింద కూర్చున్నావేందమ్మా? ఇట్రా ఇటు వచ్చి కూసో సోఫాలా. ఇక ఆమెకు సోఫాలో కూసోరాదు, నడుము నొప్పి. బద్మాషిదానా, నోరు మూసుకోవే. నువ్వు ఇట్రా అమ్మా. ఓయ్యా, మళ్ళా నన్ను ఇటుపిద్దామని ఆనే కూర్చుంటానవా? కావాలనే కింద కూర్చుంటావు. అట్లెందుకు వదినమ్మా, కూర్చుంటా సోఫాలో. అయితే చెప్పక చేయక అత్తవా గిట్లా? అయ్యో వదినమ్మా, నేను నా బిడ్డకు కూడా ఫోన్ చేసి చెప్పలే వస్తున్నా అని. ఊరికి పోయింటి, మొన్న వస్తా బిడ్డ అని చెప్పిన. మీకు ఇవాళ గన్నిసార్లు ఫోన్ చేతి, మీరు ఎత్తలేరు ఫోను. నన్నే ఎత్తలే అంటావా? అంటే వదినమ్మా మీరు చూసుకోలేరు, సప్పుడు వినబడ్డదో వినవలేదో. 6-7 సార్లు చేసిన. నా ఫోన్కి ఏం పుట్టిందో ఫోన్ కగ్గిదాలు కానీ ఎత్తుతే నేను చెప్పుదు ఇప్పుడే రాకని. ఇప్పుడే రాకంటావేందే? బిడ్డను చూడ్డానికి రావద్దా? నన్ను ఇంట తిడితే ఎవరన్నా బయట వాళ్ళు వచ్చినప్పుడు అలా ముందట తిడితే నా వాళ్ళు ఏమవుతుంది? వాళ్ళు అంతా తగ్గిస్తుంది.
దీనికి ఉన్నది వాల్యూ, దీని వాల్యూ తగ్గిస్తుందట నా బిడ్డ. వాళ్ళు తగ్గుతుందట దీని వాళ్ళు. కాదదినే రానెట్లావు గిన్నె ఉంటుంది కదా బెడ్ రెస్ట్, ఇక వచ్చి ఏం చేస్తావని అంటన్నా. అట్లా చూసిపోతుంది బిడ్డ మీద కొట్టుకోదా ఎట్లుంటుందో ఏం తింటుందో ఏం చేస్తుందో అని. ఆడికోతే ఇక బాగా అంటి పెడుతుంది. ఇక ఈడున్నన్ని రకాలు గాడుండే అదినే వాళ్ళ ఇంట్లో ఏముండయి. ఓ పూట పస్తులు ఉంటారు, ఓ రోజు తింటారు. అయ్యో గట్లెందుకంటావు వదినమ్మా, గట్ల పస్తులు ఉంచుతానా నా బిడ్డను? మాకు లేకున్నా దానికి పెడతాం మేము. సరే అంటన్నా, ఒకళ్ళు పస్తులు ఉంటే ఒకళ్ళు తినాలి. లేకపోతే నీ లెక్క ఆంబోతు తిన్నట్టు తింటే ప్రపంచం మొత్తం కరువై అవుతుంది. ఇప్పటికీ ఎన్ని దేశాలు విలవిలలాడుతున్నాయో కరువై. వాళ్ళు తినే తిండి అంతా దోసుకొని నువ్వే తినబడుతుంది. వాళ్ళ కరువు రాకేమవుతుంది? అయ్యో మీరు పస్తులుండు ఎందుకు? ఏ కాదక్క, అట్లా అంటున్నా కానీ ఇప్పుడు మా పరిస్థితి కొంచెం మంచిగానే అయింది. నా కొడుకు ఉద్యోగం చేస్తాడు, పైసలు పంపుతాండక్క. అవునా, సంతోషం. ఏం చదివిండు నీ కొడుకు? బీటెక్ ఏందో చేసిండక్క. ఇక మొన్ననే ఉద్యోగం వచ్చింది. ఓ మేము సంవత్సరం కష్టపడితే వచ్చేంత జీతం మనకి నెలకే వస్తుంది. అగో నాకు చెప్పనే లేరు. మొన్ననే వదినమ్మా, మొన్ననే వచ్చింది. మొన్న అయితే ఏంది, నిన్న అయితే ఏంది. పెద్దోళ్ళకు చెప్పన్నా అద్దా. ఇక ఏమో వదినమ్మా, ఇక మీరు బిజీగా ఉంటారని వెయ్యలే. ఇక మీకు అదేం పెద్ద విషయం, మా లాంటి వాళ్ళకు అది పెద్ద విషయం. అయితే ఏంది, నువ్వు చెప్పకపోతే నీ కోడలనే చెప్పద్దా? దాని రాని ముఖం అంగడపోతే ఏం ముచ్చట చెప్పదు నాకు. నువ్వేమన్నా చెప్తావు దానికి? దాసి దాసి గుసగుస ముచ్చట పెడతావు. కానీ చెప్తే నువ్వు వింటావా? దానికి ఏదో ఒక ఎటకారం జోడిస్తావు. జాబ్ వచ్చిందంటే మీకు గానికి వచ్చింది జాబ్ అంటావు. జాబ్ రాలేదంటే మీకు జాబ్ రాదు ఏం రాదు అంటావు. నువ్వు చిన్నదానివానే బద్మాషిదానా? ఇగో అది నేను అందరి ముందట నా ఫిష్ టూజు తీయకు. ఏందది? ఫిష్ టూజు డామాజు చేస్తున్నావు. కమ్ అగైన్, మళ్ళా చెప్పు. ఇగో అందరి ముందట నా పరువు తీస్తున్నావు అంటన్నా. పరువు తీసుడా? నీకున్నది పరువు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు. కానీ ఏమంటారే ఇంగ్లీష్లో ఏమన్నావు? నీకు ఇంగిల్ ఫీజు బాగానే వచ్చంటి కదా, అది పరువు తీసుని ఏమంటారు చెప్పు ఇంగిల్ ఫీజులా? నాకు నీ అంత ఇంగిల్ ఫీజు రాదు కానీ చెప్పు. నా ఫిష్ టూజు డామా చేస్తున్నావు. నీకేమన్నా అర్థమైందా చెల్లె? నాకు ఇంగ్లీష్ రాదక్క. వాళ్ళకి ఏడత్తది, నీ మరదలకి అంటే నాకు వస్తుంది ఇంగిల్ ఫీజు, ఎవరికి రాదు. అది ప్రెస్టీజ్ డ్యామేజే అవులే, ఫస్టీజు డామాజు కాదు. నేను రోగం పాడగాను. ఫిష్ టూజ్ అట, ఫిష్ టూలా పైల్స్ అనలేవు ఇంకా నయం. ఇక అదినే ఇంగిల్ ఫీజు ఒకటే గాని రకరకాలు ఉంటాయి తెలుసా నీకు? అబ్బో ఏం రకాలుంటాయి? ఇగో మన దేశంలో ఒక లెక్క మాట్లాడతారు, అమెరికాలో ఒక లెక్క మాట్లాడతారు, లండన్లో ఒక లెక్క మాట్లాడతారు, ఆస్ట్రేలియాలా. ఆ పాపియా సోది చెప్తే చెప్పినావు కానీ చిన్న చెప్పు. అట్లనే నేను మాట్లాడే ఇంగిల్ ఫీజు ఒక లెక్క ఉంటుంది. గది అర్థం చేసుకోడు కష్టం, నీకు అర్థం కాదు. అబ్బో ఇదో దేశం, నువ్వేం దేశమే మరి? నేను ఇదే దేశం కానీ నాది వేరే ఉంటుంది ఇంగిల్ ఫీజు. ఇంగిల్ ఫీజు మరి ఎవరికి అర్థమవుతుంది? ఎవ్వరికి అర్థం కాదు, ఒక నాకే అర్థమవుతుంది. ఇవ్వండా నేను ఇవ్వండా, నీకొక్కదానికి అర్థమైతే ఏందన్నట్టే. అట్లా అంటే ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ భాష వాళ్ళకే అర్థమవుతుంది, మందికి అర్థం కాని భాష ఎందుకే? ఇక గీమకైతే అర్థమే కాదు ఇక పల్లెటూరు వాళ్ళకు. వదిన మనకు ఇంగ్లీషు ఏం రాదు కానీ మీరు ఏం మాట్లాడుతుండ్రో కూడా నాకు ఏం అర్థమైతలేదు. ఒకసారి రాని విలువరా? పో నువ్వే లోపలికి పోయి మాట్లాడుపో. అంటే అల్లుడు ఉన్నాడు కావచ్చు. అల్లుడు ఉండగా బిడ్డ రూమ్లకు పోతాడు ఎవడన్నా? అవ్వా నేనే పోను కొడుకు రూమ్లకు. రాజు అత్త అడు చూడు, నేను 100 సార్లు పిలిచినా వినబడదానికి కానీ అత్త ఒక్కసారి రాజు అంటే కథం ఓ అత్త అంటాడు. అత్త అగో మీ అత్తమ్మ వచ్చింది. బాగున్నారా అత్తమ్మ? బాగున్నా, శుభాకాంక్షలు అల్లుడు. థ్యాంక్ యూ అత్తమ్మ. రాణి లోపలనే ఉంది, లేచింది. పోండి లోపలికి. అత్త ఏందిరా? అత్త ఇవాళ రాణిని తీసుకొని డాక్టర్ దగ్గరకు పోవానే. పోదాన్రా, నేను వస్తా. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినాక పోదాం, సరేనా? ఇప్పుడే పోదాం అత్త, కొంచెం లేటుగా పోతా ఆఫీస్కి. అద్దద్దురా, ఒక పని ఉన్నది. ఇగో రాని వాళ్ళ అమ్మ కూడా వచ్చింది, ఇడిచిపెట్టి పోతే మంచిగా ఉండదు.
వీళ్ళందరూ పోయినాక సాయంత్రం పోదాం, సరేనా? సరే అత్త, మరి నేను ఆఫీస్కి పోవన్నా? పో బిడ్డ పో. ఏమన్నా ఉంటే నేను ఫోన్ చేస్తా, వచ్చే ఏంటనే. ఎందుకత్త, ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటుందా? ఏముండదు బిడ్డ, నువ్వు టెన్షన్ పడకు అని చెప్తున్నా. ఏం కాదు పో, నేను లేనా? వదినమ్మ మరి నేను ఒకసారి రాణిని కలిసి వస్తా. పో పో. ఏమండి, మిన్ను నేను ఇద్దరం కలిసి స్వప్నం తీసుకొని వస్తాం, ఓకేనా? మరి అనసూయకి చెప్పినావా లేదా? పంపిస్తుందా? ఆమె పంపించినా పంపించకున్నా స్వప్న ఇక్కడికి వస్తుంది అంతే. అదేలా? చెప్పినా కదండి, మురళి వాళ్ళ అక్క వచ్చింది, బొంబాయి అక్క. ఆమె గురించి మీకు తెలియదు, ఖతర్నాక్ ఆట ఆడిస్తుంది అనసూయని. నీకన్నా ఎక్కువనా? ఆమె ముందట నేను ఇంత కూడా పనికిరాను తెలుసా. అయినా నేనేమంటా అండి అనసూయని, ఆ బొంబాయి అక్క అయితే ఆమెకు ఆ స్వతంత్రం ఉంటుంది, ఎందుకంటే మరదలు కదా, ఆట ఆడుకుంటుంది, ఇంటి ఆడబిడ్డ. ఓ ఆడబిడ్డ కదా? మరి ఆమెనే కదండి ఫోన్ చేసి నన్ను రమ్మంటే వెళ్తున్నా. ఓకే ఓకే, నాకైతే డౌటే స్వప్న వస్తుందంటే. ఇక్కడ నేనున్నా, నన్ను కాదంటే కాదంటుంది, అక్కడ వాళ్ళ అత్త కూడా ఉంది కదా, మా ఇద్దరిని ఎలా కాదంటుంది తను? ఎట్లానే వేసి ఇద్దరు కలిసి స్వప్నాన్ని ఇడికి తీసుకొస్తారు, అంతే కదా? అంతే అంతే, నిజంగా ఆమె దేవతలానే వచ్చిందండి. నాకైతే ఇక స్వప్న అన్నే ఉంటుంది, ఇక రాదు, మనం చెప్పినా వినది, నా కర్మ అనుకున్నా. ఉంటే ఏమవుతుంది, అప్పుడప్పుడు పోయి చూసేస్తే అయిపోతుంది. ఆమె కూడా వాళ్ళ మమ్మీ దగ్గర ఉండాలని ఇష్టం ఉంటుంది కదా. అబ్బా ఎన్నిసార్లు చెప్పాలండి, అక్కడ ఉంటే చెత్త ఫుడ్ తింటుంది, ఎక్సర్సైజ్ ఉండదు, వాకింగ్ ఉండదు, అసలు ఏం చెయ్యదు అక్కడ ఉంటే. తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి ఆ పుట్టబోయే పిల్లల్ని ఏం చేస్తారో కూడా తెలీదు. వాళ్ళ పిచ్చి పిచ్చి మాటలు, ముచ్చట్లు, అవన్నీ ఆ కడుపుల పిల్లోడో పిల్లనో కూడా వింటది తెలుసా. ఆ భక్త ప్రహ్లాదుడు విన్నట్ట. మరి అందుకే మంచి మంచి బుక్స్ చదవమంటారు ప్రెగ్నెన్సీలో. దేవుడి కథలు వినాలి. ఇక్కడికి వస్తే నువ్వు మరి రోజుకో కథ చెప్తావా? వింటదా నీ కోడలు? నా మాట ఎందుకు వింటుందండి, ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ముచ్చట్లు పెడుతుంది. కాస్త టైం అయినా ఎక్సర్సైజ్ గుడ్ ఫుడ్కి పెడుతుంది ఆ యోగా ట్రైనర్, అది చాలు నాకు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక 2 రోజులు పంపిస్తానులేండి. డెలివరీ కూడా ఇక్కడే, అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉంటాయి. మీకు ఇంకో విషయం తెలుసా అండి, రాణి కూడా ప్రెగ్నెంటే. ఓ అవునా? ఇద్దరు వదిన మరదళ్ళు ఒకటేసారా? ఓటి కష్టమే మరి అనసూయకి. ఆమెకేం కష్టమవుతుందండి, కష్టపడేది వీళ్ళు. ఆమెకి ఏం తేడా లేదు, తినుడు పండుడు ఉంటే చాలు. డాడీ వెళ్దామా? సురేష్ కూర్చో. ఏమైందిరా నాన్న, ఎందుకలా ఉన్నావు? ఒళ్ళేమైనా వేడైందా? లేదు మమ్మీ. ఏమైందిరా? ఏం లేదు డాడీ, ఆఫీస్కి వెళ్దాం పదండి. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావారా? ఏంటి మమ్మీ? ఏం లేదు. స్వప్నం చూడాలనిపిస్తుందా? మరి రమ్మనకపోయినవరా తనని? రాదంట మమ్మీ, నన్నే రమ్మంటుంది. నాకేమో అక్కడికి ఊకే వెళ్ళాలనిపించదు. ఏమైతుందిరా పోతే? అత్తగారిలే కదా. ఎప్పుడో నెలకోసారి వెళ్తే వాల్యూ ఉంటుంది, తనకి వెళ్ళాలనిపిస్తుంది. పూర్తిగా అక్కడే ఉంటే వారానికోసారి ఏం వెళ్ళబుద్ధి అవుతుందండి, వాల్యూ ఉంటుందా కదారా? అవును మమ్మీ, కానీ ఒకసారి వెళ్తాను. వెళ్ళిరా, నిన్నెవరో బలవంతంగా ఆపినట్టు చేస్తున్నావేంది? అంత బోరింగ్గా ఉంది మమ్మీ లైఫ్ అయితే. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి మమ్మీ? ఈరోజు నేను వెళ్ళి ఎలాగైనా సరే స్వప్నం తీసుకొని వస్తాను, ఓకేనా? ఏంటి మమ్మీ, నిజమా? తను రాదు. నీకు ప్రామిస్ చేస్తున్నాను రా, నేను తీసుకొని వస్తాను. నిజంగానే మమ్మీ? థ్యాంక్ యూ. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా మమ్మీకి చెప్పాలి కదరా, అలా ఫీల్ అవుతావేంటి? తను ఎవరి మాట అయినా వింటుందా డాడీ? నేను తీసుకొస్తాను, ఓకేనా? ఈవినింగ్ నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేసరికి స్వప్న ఇక్కడ ఉంటుంది. ఓ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అమ్మా. కడుపులో ఆ బేబీ పైన కూడా బెంగగా ఉంది మమ్మీ. ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా బేబీ వచ్చాక ఎలా ఉంటుందో చూడు, అస్సలు విడిచిపెట్టుండబుద్ధి కాదు. నువ్వు పుట్టినప్పుడు కూడా అంతేరా, మీ మమ్మీ ఏమైనా వాళ్ళ మమ్మీ ఇంటికి వెళ్ళేది. నాకేమో నిన్నెప్పుడూ ఎత్తుకోవాలనిపించేది. మీ మమ్మీని నిన్ను చాలా చూడాలనిపించేది. ఆహా, చూడాలనిపించి ఏం చేసిండో మీ డాడీ? ఎన్నిసార్లు వచ్చిండో మరి మమ్మల్ని చూడడానికి? ఈ అత్తగారింటికి ఎన్నిసార్లు పోతాం మేడం? వెళ్ళురా ఆఫీస్కి, హ్యాపీగా ఉండు. ఓకే మమ్మీ. పద డాడీ, ఆఫీస్కి త్వరగా వెళ్ళి
తొందరగా వచ్చేద్దాం పని చేసుకొని. మేము కూడా త్వరగా వెళ్ళాలి. ఒరేయ్, స్వప్నకి మాత్రం ఈ విషయం చెప్పకురో, మళ్ళీ అనసూయ ఏం ప్లాన్ వేస్తుందో తెలీదు. అమ్మో, అస్సలు చెప్పను మమ్మీ. మిన్ను. మమ్మీ రెడీ. మిన్ను కూడా వస్తుందా? అవునన్నయ్య, స్వప్న వదినని తీసుకొని వస్తాం, ఓకేనా? పద. అన్నయ్యని కూడా రమ్మంటే అయిపోయేదిగా మమ్మీ, అన్నయ్యకి కూడా రావాలని ఉంది. అమ్మో, అస్సలు వద్దు మిన్ను. అన్నయ్య వచ్చాడంటే నాటకాలు ఆడుతుంది మీ వదిన, అక్కడే ఉందామని ప్లాన్ వేస్తుంది. నాకెందుకో రావాలనిపించట్లేదు మమ్మీ. ఎందుకురా? ఊరికే నేను నీతో వస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో నా గురించి. ఎవరేమనుకుంటారు? నేను ఎక్కడికి వెళ్తే నా బిడ్డ నాతో పాటు వస్తుంది అంతే. ఎవరెన్ని అనుకున్నా నువ్వు పట్టించుకోవద్దు. నీకు నాకన్నా ఎక్కువ వాళ్ళ మాటలు. లేదు మమ్మీ, ఎందుకో అలా అనిపించింది అంతే. మేడం, ఇప్పుడు ఫస్ట్ పార్క్ దగ్గర ఆపమంటారా? ఫస్ట్ అక్కడ పార్క్ దగ్గర ఆపి నువ్వు వెళ్ళి టిఫిన్ చేసేసిరా. ఓకే మేడం. పార్క్ ఎందుకు మమ్మీ? చిన్న పని ఉంది మిన్ను. సరితక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాం, కానీ అక్కడ బంటి ఉండడు. బంటి ఉంటే ఎంత బాగుండునో. ఇంట్లో ఉన్న ఫిజిక్స్ అంతా కంప్లీట్ చేసేదాన్ని. పోనీలే, సరితక్కని చూడాలి. రానక్కకి కూడా కంగ్రాట్స్ చెప్పి రావాలి. రానక్కకి కూడా వామిటింగ్స్ అవుతున్నాయా మమ్మీ? ఏమో తెలీదు మిన్ను, వెళ్ళాక అడుగుదాం. కానీ బెడ్ రెస్ట్ చెప్పారంట 1 month. బెడ్ రెస్టా? అంటే రానక్క చాలా వీక్ ఉందంట మిన్ను. నేను ఎప్పుడు నీకు చెప్తూ ఉంటానుగా, మంచి హెల్దీ ఫుడ్ తినాలి, స్ట్రాంగ్ ఉండాలి ఆడవాళ్ళని. మరి రానక్క తినలేదా? తను ఎప్పుడు పనులు చేసుకుంటూ బిజీగానే ఉంటుంది కదా. ఎవరిది వాళ్ళు హెల్త్ పైన ఫోకస్ పెట్టుకోవాలి మిన్ను. ఎవరిది వాళ్ళు వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోవాలి. మన బాడీ గురించి మనకే తెలుస్తుంది. మరి తనకెవరు చెప్పలేదా? సరితక్క, రాజుబావ? వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మిన్ను? వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు. ఎవరిది వాళ్ళే పట్టించుకోవాలి. అన్నింటికి పక్కనున్న వాళ్ళపైన డిపెండ్ కావద్దు. ఇప్పుడు చూడు, అందరికీ కష్టాలు. మా మిస్సెస్ కూడా గంతే మేడం, ఎప్పుడు అస్సలు పట్టించుకోదు ఆమె హెల్త్ గురించి. ఎప్పుడు మాకు వండి పెట్టుడు, మాకు పెట్టుడు అంతే. నువ్వు కూడా అప్పుడప్పుడు తిన్నదా లేదా పట్టించుకోవాలి, అడిగి తెలుసుకోవాలి. ఎట్లా మేడం, నేను ఎప్పుడు రోజంతా బిజీగా ఉంటా, ఇంటికి ఎప్పుడో రాత్రి పోతా. ఇక ఆమె ఏం తింటుందో ఏం చేస్తుందో ఎట్లా తెలుస్తుంది నాకు? అవును, మరి ఆడవాళ్ళందరూ త్యాగం చేస్తున్నాం, నా కుటుంబానికి ఎంతో చేస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళ హెల్త్ పైన పెట్టరు శ్రద్ధ. ఒక్కసారి వాళ్ళ హెల్త్కి ఏమన్నా అయిందా, కథం, ఇంటిల్లి పాది నరకం. కుటుంబంలోనందరూ బాగుండాలంటే ఫస్ట్ వాళ్ళని వాళ్ళు మంచిగా చూసుకోవాలి. ఎంత చెప్పినా అయినది మేడం, నేను ఒకసారి మీ దగ్గరకు పట్టుకొస్తా, చెప్పుంది. సరే తీసుకొనిరా. మన పండక్కి తీసుకొస్తానన్నావు, తీసుకురానే లేదు. పిల్లల్ని కూడా తీసుకొనిరా ఒకసారి. ఓకే మేడం, ఖచ్చితంగా తీసుకొస్తా. వచ్చేసింది మేడం పార్క్, ఇక్కడ ఆపమంటారా? ఇక్కడ ఆపేసి. మేడం, నేను కార్ అక్కడ పార్క్ చేసిన. అలాగే, వెళ్ళి టిఫిన్ తిను, నేను కాల్ చేస్తాను పని అయ్యాక. ఎంత బాగుంది పార్క్, మొత్తం పింక్ ఫ్లవర్స్. మేడం, ఏమన్నా అవసరం అయితే ఫోన్ చేయండి. అలాగే, వెళ్ళు. నేను మమ్మీ, ఎంత బాగుంది మమ్మీ పార్క్. మనం ఇక్కడికి ఎప్పుడు రాలేదు కదూ? రాలేదు. నాకు తెలుసు మిన్ను, నువ్వే ఎప్పుడు రాలేదు. ఏం పని ఉంది మమ్మీ ఇక్కడ? ఎవరి కోసం చూస్తున్నావు? ఆగు మిన్ను. మమ్మీ, నేను ఇక్కడ కూర్చుంటాను, సరేనా? కూర్చో, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళట్లేదు. వావ్, ఎంత బాగుందో ఇక్కడ. ఈ ఫ్లవర్ స్మెల్ కూడా వస్తున్నాయి. ఎంత ప్లెజెంట్గా ఉంది వాసన. వావ్, ఇక్కడ పడుకోవచ్చు కూడా. గడ్డి కూడా చాలా మెత్తగా ఉంది. ఇంట్లో ఎప్పుడు బోర్ కొట్టినా మమ్మీని ఇక్కడికే తీసుకొని వస్తాను. ఆహా, ఎంత బాగుందో. ఇక్కడికి ఏదైనా ఫుడ్ కూడా తెచ్చుకొని తింటే ఎంత బాగుంటుందో. ముందే చెప్తే నేను ఏదైనా స్నాక్స్ అయినా తెచ్చుకునేదాన్ని. మమ్మీ, కార్లో ఏమైనా స్నాక్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఆగు మిన్ను. మమ్మీ ఎవరి కోసం చూస్తుంది? ఎవరు? బంటి, తను బంటి. ఎలా ఉన్నావు బంటి? బాగున్నాను ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీనాక్షి, వెళ్ళు మాట్లాడు. మీనాక్షి, సారీ మీనాక్షి. అమ్మ
రాజేశ్వరి ఆంటీ పెద్ద ప్లాన్ వేసింది. నాకు నిద్ర వస్తుందని కార్లో వండుకుంటే నన్ను అక్కడనే ఇడిచిపెట్టి వచ్చిండ్రు. వచ్చి మంచిగా పార్కులు ఎంజాయ్ చేస్తాండ్రు. ఎలా ఉంది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ దోస్తులకి బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే కామెంట్లో వీడియో ఎలా ఉందో చెప్పండి. చెప్పండి దోస్తులు, నేను మీకు నచ్చలేదా? నన్ను తీసేయమంటారా? మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.